ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, పాస్కా పరమ రహస్యములను మాయందు సదా నెరవేర్చుము. పవిత్ర జ్ఞాన స్నానం ద్వారా నూతన జన్మను పొందిన వారు నీ సంరక్షణ క్రింద సత్ఫలములను సమృద్ధిగా నసుగుదురుగాక. నిత్యానంద పుస్తక శాంతులకు వారు పాత్రులగుదురుగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం తల్లి తిరుసభంతుడితో కలిసి పాస్కా కాలం 5వ ఆదివారం కొనియాడుతున్నాం. ఈనాటి దివ్యగ్రంథ పఠనాల ద్వారా దేవుడు మనకిస్తున్న గొప్ప సందేశం, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడి. ఇదే గొప్ప సందేశం. యేసుప్రభుని అనుసరించే ప్రతి ఒక్కరు కూడా యేసుప్రభు యొక్క ప్రేమను చవి చూస్తున్నారు. ఇది మనందరి జీవితంలో స్పష్టంగా మనం తెలుసుకుంటున్నాం. అదే రీతిగా నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకునుడు అని చెప్పేసి ప్రభు మనకు ఒక ఆజ్ఞ ఇస్తున్నారు. సూచన కాదు, ఆజ్ఞ ఇస్తున్నారు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. క్రైస్తవులుగా, కథోలిక బిడ్డలుగా ఏ విధంగా ఈ యొక్క నూతన ఆజ్ఞ పాటిస్తూ ఒకరేందు ఒకరు ప్రేమ కలిగి జీవిస్తున్నాం ఆత్మ పరిశీలన చేసుకుని అందుకు కావాల్సిన వరాలతో మనం దీవించమని ఈ దివ్య బలి పూజలో మనం ప్రార్థన చేసుకుందాం. ఈ దివ్య బలి పూజలో యోగ్యముగా పాల్గొనటానికి మనం చేసిన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏనైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను,
బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియు మాతను సకల దుష్టులను పునీతులను సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితంలో చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. వారు క్రీస్తు సంఘమును ఒక చోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు తెలియజేసిరి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 21వ వచనము నుండి 27వ వచనం వరకు. పౌలు బర్నబా దెర్బేలో సువార్తను బోధించి అనేకులను తమ శిష్యులుగా చేసుకొనిరి. వారు తిరిగి లిస్రాకు, ఇకోనియాకు, అంతియోకియాకు పోయిరి. అక్కడ శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలెనని వారిని ప్రోత్సహించిరి. మనము దేవుని రాజ్యములో ప్రవేశించుటకు పెక్కు శ్రమలను అనుభవింపవలెను అని వారికి బోధించిరి. ప్రతి క్రీస్తు సంఘమునందును వారు పెద్దలను నియమించి వారు విశ్వసించిన ప్రభువునకు ప్రార్థనలతోనూ ఉపవాసములతోనూ వారిని అప్పగించిరి. పిసిదియా భూభాగము మీదుగా పోవచ్చు వారు పంఫీలియాకు వచ్చిరి. పెర్గాలో దేవుని వాక్కును బోధించి అతాలియాకు వెళ్ళిరి. అక్కడ నుండి ఓడనెక్కి అంతియోకియాకు తిరిగి వచ్చిరి. వారు నెరవేర్చిన పనికై ఇంతకు ముందు దేవుని అనుగ్రహమునకు అప్పగింపబడిన స్థలము ఇదియే. వారు అంతియోకియాకు చేరుకొని అక్కడి క్రీస్తు సంఘములోని ప్రజలను ఒక చోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు అన్యులు విశ్వసించుటకు ఆయన ద్వారమును ఎట్లు తెరచినదియు వారికి తెలియజేసిరి. ఇది ప్రభువాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ నా రాజువైన దేవా, నా రాజైన దేవా, నేను నీ నామమును నేను నీ నామమును సదా సన్నుతింతును. సదా సన్నుతింతును. ప్రభు ప్రేమపూరితుడు, కరుణానిధి, సులభముగా కోపపడువాడు కాదు, కృపామయుడు. ఆయన అందరికీ మేలు చేయును. తాను కలిగించిన ప్రాణికోటిని అంతటిని నెనరుతో చూచును. అందరూ నా రాజువైన దేవా, నా రాజువైన దేవా, నేను నీ నామమును నేను నీ నామమును సదా సన్నుతింతును. సదా సన్నుతింతును. ప్రభు, నీవు చేసిన ప్రాణులన్నీయు నిన్ను స్తుతించును. నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు. నీ ప్రాభవమును ఉగ్గడింతురు. దాని వలన నరులెల్లరూ నీ మహాకార్యములను తెలుసుకొందురు. నీ రాజ్య మహిమాన్విత వైభవమును గుర్తింతురు. అందరూ నా రాజువైన దేవా, నా రాజువైన దేవా, నేను నీ నామమును నేను నీ నామమును సదా సన్నుతింతును. సదా సన్నుతింతును. నీ రాజ్యము శాశ్వతమైనది. నీ పరిపాలనము కలకాలము కొనసాగును. ప్రభువు తన వాగ్దానములను నిలబెట్టుకొనును. ఆయన కార్యములెల్లా కరుణతో నిండి ఉండును. అందరూ నా రాజువైన దేవా, నా రాజువైన దేవా, నేను నీ నామమును నేను నీ నామమును సదా సన్నుతింతును. సదా సన్నుతింతును. బాష్పములను ఆయన తుడిచివేయును. 2వ పట్టణము. దర్శన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. అంతటా నేను ఒక క్రొత్త దివిని క్రొత్త భూమిని చూచి తిని. మొదట దివి భూమి అదృశ్యమాయను, సముద్రము కూడా అదృశ్యమాయను. అనంతరము దివి అందలి దేవుడి నుండి దిగి వచ్చుచున్న పవిత్ర నగరమగు నూతన యెరూషలేమును కాంచి తిని. ఆమె తన భర్తను చేరబోవుటకు వస్త్రధారణము వనర్చుకొని సిద్ధపడిన వధువు వలె ఉండెను. సింహాసనము నుండి ఒక గంభీర ధ్వని వెలువడుట నేను వింటిని. ఇక
దేవుడు మానవులతోనే నివసించును. ఇక ఆయన వారితోనే నివసించును. వారే ఆయన ప్రజలు. స్వయముగా దేవుడే వారితో ఉండును. ఆయన వారికి దేవుడగును. వారి కనుల నుండి వెలువడు కన్నీటిని ఆయన తుడిచివేయును. ఇక మృత్యువు గాని, దుఃఖము గాని, ఏడ్పు గాని, బాధ గాని ఏమాత్రము ఉండబోదు. పాత విషయములు గతించినవి అని ఆ గంభీర స్వరము పలికెను. అంతటా సింహాసనాసీనుడు ఇప్పుడు అన్నిటినీ క్రొత్తగా సృష్టించెదను అని పలికెను. ఇది నిజము, విశ్వసనీయము కనుక వ్రాతపూర్వకముగా ఉంచుము అని ఆయన నాతో చెప్పెను. ఇది ప్రభువు వాక్కు. ప్రభు మీతో ఉండునుగాక. పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. యోహాను సువార్త 13వ అధ్యాయము 31వ వచనం నుంచి 33వ వచనం వరకు మరియు 34వ వచనం నుంచి 35వ వచనం వరకు. యూదా వెళ్ళిన పిమ్మట యేసు ఇట్లనెను, ఇప్పుడు మనిషి కుమారుడు మహిమపరపడు ఉన్నాడు. ఆయన యందు దేవుడు మహిమపరపబడును. ఆయన యందు దేవుడు మహిమపరపబడిన యెడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును. వెంటనే ఆయనను మహిమపరచును. చిన్న బిడ్డలారా, నేను కొంతకాలం మాత్రమే మీతో ఉందును. మీరు నన్ను వెదకెదరు, నేను వెళ్ళు స్థలమునకు మీరు రాజాలరు అని యూదులతో చెప్పినట్లే మీతో కూడా చెప్పుచున్నాను. నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇచ్చుచున్నాను, మీరు నొకరినొకరు ప్రేమించుకొనుడు. నేను మిమ్మ ప్రేమించున్నట్లే మీరును ఒకరినొకడు ప్రేమించుకొనుడు. పరస్పరం ప్రేమ కలిగి ఉన్నచో దాన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు.
ఇది క్రీస్తు సువిశేషము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం విన్న దివ్య గ్రంథ పఠనాలు మనకి గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉన్నాయి. మొదటి పాఠాన్ని మనం గమనించినట్లయితే అపోస్తులు, ముఖ్యంగా పౌలు వారి యొక్క సహచరులు ఎలాంటి కష్టాలు పడ్డారు అంటే, ప్రథమ క్రైస్తవులు ఎలాంటి కష్టాలు పడ్డారు, అవమానాలు పడ్డారు, దాని గురించి మనం విన్నాం. రెండో పాఠంలో సంతోషం, ఆనందం కలిగించే కొత్త దివి, కొత్త భూమి ఏ విధంగా మనం చూడబోతున్నామని చెప్పేసి దర్శన గ్రంథం చదువుకున్నాం. సో మొదట కష్టాలు, తర్వాత సంతోషం, ఆనందం గురించి విన్నాం. ఇంకా సువార్త పాఠంలో మనందరికీ తెలిసిన గొప్ప సందేశం, యేసు ప్రభు ఇచ్చిన నూతన ఆజ్ఞ, మీరు ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి జీవించండి. సో అది ఎట్లా నూతన ఆజ్ఞ ఏందని చెప్పేసి దాని గురించి విపులంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సందేశంలో. సో మొదటి పాఠం మనం మరి పౌలు గారు చేసిన మొదటి ప్రయాణం, సువార్త ప్రచార ప్రయాణం, మిషనరీ జర్నీ. పౌలు గారు దాదాపు 3 పూర్తి చేశారు, 4వ దాన్ని సగం వరకు చేశారు మిషనరీ జర్నీస్లో. ఆ మిషనరీ జర్నీస్లో సువార్త ప్రచార ప్రయాణంలో ఆయన ఎలాంటి పరిచర్య చేశారు, దేవుడు ఏ విధంగా దాన్ని సఫలీకృతం చేశాడు, ఫలవంతం చేశాడు, దాని గురించి మనం ఆయన లేఖల్లో మనం చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. అయితే ఈరోజు మనం విన్న ఈ యొక్క పాఠంలో పునీత పౌలు చేసిన మొదటి సువార్త ప్రయాణంలోని చివరి ఘట్టాన్ని గురించి మనం విన్నాం. ఆయన సువార్త ప్రచార ప్రయాణం అంటే ఒక ప్రాంతాన్ని నుంచి మరో ప్రాంతానికి, మరో ప్రాంతానికి, మరో ప్రాంతానికి వెళ్ళేవాడు. ఒక చోట చర్చిని స్థాపించి, తిరుసభను స్థాపించి, అక్కడ కమ్యూనిటీకి బోధ చేసి, అక్కడ పెద్దలను నియమించి, తర్వాత మరో చోటకి వెళ్ళినట్లుగా మనం ఆయన లేఖలోనే చూస్తున్నాం. ఈరోజు కూడా మనం విన్నాం. అది ఆయన యొక్క విధానం. అది ఒకసారి సంఘాన్ని స్థాపించిన తర్వాత ఆ సంఘానికి కాపరులు, సంఘ పెద్దలు కావచ్చు, లేకపోతే గురువులు కావచ్చు, వారిని నియమించి సొంతగా కాకుండా ప్రార్థన చేసి, ప్రార్థన పూర్వకంగా ఎవరు నియమించాలో తెలుసుకుని నియమించి, తర్వాత మరో ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రచారం చేసేవాడు. ఇది ఆయన యొక్క విధానం, ఒక ప్రాంతాన్ని నుంచి మరో ప్రాంతానికి వెళ్ళి. సో ఈరోజు మనం విన్నది ఈ మొదటి ప్రయాణంలోని, సువార్త ప్రయాణంలోని చివరి ఘట్టాన్ని గురించి మనం విన్నాం. ఏ విధంగా ఆయన మనం గమనించినట్లయితే ఆసియా మైనర్ అంటే ఈనాడు టర్కీ దేశం. ఏషియా మైనర్ అంటే ఈ రోజుల్లో మనం అది టర్కీ దేశంగా గుర్తించాలి. మనం అక్కడ చేరుకున్నాక మార్కు యెరూషలేముకు తిరిగి వెళ్ళవలసి వచ్చింది. అంటే ఇక్కడ పౌలు గారితో పాటు మొదట ఈ సువార్త ప్రయాణం జర్నీలో ఆయనకి సహకారులుగా ఉన్నది ఎవరో తెలుసా? బర్నబాసు, మార్కు. తర్వాత కొంత గడువు తర్వాత ఆయన విడిచిపెట్టి వెళ్ళవలసింది. చాలా మంది వారిద్దరికి మనస్పర్ధలు వచ్చి అంటారు. ఏదేమైనప్పటికీ ఆయనతో కలిసి పనిచేశాడు. తర్వాత విడిచిపెట్టేసి తర్వాత ఇంకో చోట ఆయన సువార్త ప్రచారం చేశాడు. ఈ మొదటి సువార్త ప్రచార పర్యటన పౌలు తన సహచరులతో కలిసి సైప్రస్లోని సలామి, పపోలోను, పంపిలోని పెర్గాలోను, పిసిదియాలోని అంతియోకులోను, ఆసియా మైనర్లోని ఇకోనియా, లిస్త్రా, దెర్బలోను విస్తృతంగా పర్యటించి భక్తి పరులైన యూదులకు సువార్తను బోధించి వారి యందు విశ్వాసం నెలకొల్పి, తర్వాత అన్ని జాతులు కూడా సువార్తను ప్రబోధం చేసి, యేసు ప్రభువును విశ్వసించిన వారందరికీ జ్ఞాన స్నానం ఇచ్చి వారిని దేవుని యొక్క అనుచరులుగా చేసినట్లుగా ఈ మొదటి ప్రయాణం మనకి తెలియజేస్తుంది. అక్షరాల యేసు ప్రభు ఏం చేయమన్నాడో అదే చేశాడు. యేసు ప్రభు, ఇదిగో తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను. ఎందుకు? సువార్త బోధించడానికి, జ్ఞాన స్నానం ఇచ్చే వారిని తన అనుచరులుగా చేయటానికి, దేవుని బిడ్డలుగా మార్చడానికి, తర్వాత మరి అప్పద్రాక్ష రసాలను మరి ప్రభు యొక్క శరీరక్తాలుగా మార్చి వారికి పంచిపెట్టడానికి, ఒక మాటలో చెప్పాలంటే దేవద్రవ్యాలను అనుగ్రహించి వారిని క్రీస్తు ప్రభులో విశ్వాసములు, క్రీస్తుని పోలి జీవించే వారిగా చేయాలని చెప్పేసి మరి దేవుని యొక్క సందేశం, యేసు ప్రభు యొక్క సందేశం. సో నేను ఒక నూతన గురువుకి ఆయన థ్యాంక్స్ గివింగ్ మాస ప్రసంగం చెప్పాను నిన్న వణుకూరులో. ఇదే విషయాలు చెప్పాను ఆయన ఉద్దేశించి, ఆ నూతన గురువుని ఉద్దేశించి. ఇదిగో యేసు ప్రభు ఏ విధంగా అపోస్తలులను పంపాడో నిన్ను పంపుతున్నాడు. ఎందుకు? ఇవన్నీ చేయడానికి. క్రీస్తుని పోలి జీవించు, అదేవిధంగా నీకు అప్పచెప్పబడిన ప్రజలను క్రీస్తుని పోలి జీవించే విధంగా వారికి సహకరించని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఇది ప్రతి గురువు యొక్క బాధ్యత. దేవుని చేత ఎన్నుకొనబడి, అభిషేకింపబడి, దైవ పిలుపుని పొందిన ప్రతి వారు కూడా చేయవలసింది ఏంటంటే
పౌలు గారిని అనుసరిస్తూ మిగతా అపోస్తులను అనుసరిస్తూ వారు ఒక ప్రాంతాన్ని నుంచి మరో ప్రాంతానికి వెళ్లి సువార్త బోధించి అక్కడ క్రైస్తవ సంఘాలను కథోలిక సంఘాలను స్థాపించి వారిని విశ్వాసంతో బలపరిచి ఆ సంఘాలను చూసుకోవటానికి సంఘ పెద్దలు నియమించి తర్వాత మరో ప్రాంతానికి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ పౌలు గారు ఆ విధానాన్ని పాటించారు. దాన్నే ఆయన పరిచర్య కాలం అంతా కూడా అదే పాటించారు. ఈ విధంగా ప్రియమైన సహోదరి సహోదరుల, ఎందుకు ఆయన వెళ్ళాడు? వారి మనసులను దృఢపరిచి విశ్వాసం నందు నిలకడగా ఉండవలనని వారిని ప్రోత్సహించారు. వారికి బోధించడంతో పాటు వారు విశ్వాసంలో దృఢపడాలని నిలకడగా ఉండాలని చెప్పేసి వారిని పౌలు గారు ప్రోత్సహించారు. అంతేకాదు స్థానిక క్రైస్తవ సంఘాల్లో స్వార్థ ప్రచారం ఎలా కొనసాగించాలని గురుధర్మాలను నిర్వర్తించే బాధ్యతలను వారు సంఘ పెద్దలకు అప్పచెప్పారు. గురువులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, కౌన్సిల్ మెంబర్స్ కావచ్చు, ఉపదేశాలు కావచ్చు, వీరందరూ కూడా సువార్త ప్రచారంలో పాల్గొనాలని, క్రైస్తవ స్థానిక సంఘాలలో గురు ధర్మాలను నిర్వర్తించే బాధ్యతలను వారు తీసుకోవాలని చెప్పేసి పౌలు గారి యొక్క ఉద్దేశం. ఆ విధంగా వారిని నియమించి ఆ విధంగా బోధించాడు వాళ్ళకి. సిరియాలోని అంత్యోకు చేరుకున్నాక ఉపవాస ప్రార్థనలతో వారిని సువార్త ప్రచార పనులకు పంపిన క్రైస్తవ సంఘాన్ని సమావేశపరిచి దేవుడు వారితో ఉండి చేసినదంతయు ఆనందోత్సవం వారు వివరించాడు. ఇక్కడ పౌలు గారు ఆయన పరిచర్య గురించి వివరిస్తూ ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా వారికి సహకరించాడు, పవిత్రాత్మ అనుగ్రహాలను వారి మీద పంపాడు, ఆ పవిత్రాత్మ అనుగ్రహాలతో ఏ విధంగా వారు సత్యసువార్తను బోధించారు, ఏ విధంగా వారి మధ్య దేవుడు పనిచేసి అటు బోధించే వారి మధ్య వినేవారి మధ్య కూడా దేవుడు పనిచేసి పవిత్రాత్మ ద్వారా ఏ విధంగా వారి యొక్క విశ్వాసాన్ని బలపరిచి ఏ విధంగా సంఘాలను పటిష్టపరిచాడు అన్న విషయాన్ని ఆయన సంతోషంతో అందరితో చెప్తున్నాడు. ఇదిగో దేవుడు ఈ విధంగా చేశాడు, దేవుడు ఈ విధంగా మా యొక్క పరిచయం దీవించాడు, మమ్మల్ని నడిపించాడు, ఇది దేవుని యొక్క ప్రోత్సాహంతో చేశాం తప్ప మా సొంత నిర్ణయం కాదని చెప్పేసి పౌలు గారు తన సహచరులతో ఏ ప్రజల మధ్యకైతే వెళ్ళాడో అంత్యోకుల సమావేశపేసి వారందరికీ చెప్పడం మనం చూస్తున్నాం. ఇక్కడ మనం రెండు విషయాలు గమనించాలి. మొట్టమొదటి ఏంటంటే యేసుక్రీస్తు సువార్త సందేశం ఎంత శక్తివంతమైనదో, ఎంత రక్షా ప్రధానమైనదో పునీత పౌలు గారు మొదటి సువార్త ప్రయాణం మనకు బోధిస్తూ ఉంది. ఒకసారి చిత్తశుద్ధితో స్వార్థం లేకోకుండా సువార్త ప్రచారం చేసినప్పుడు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో సంఘాల్లో పౌలు గారు వ్యక్తిగతంగా తాను పొందిన అనుభూతిని వివరిస్తున్నాడు. అది యేసుక్రీస్తే నడిపిస్తాడు కాబట్టి అది ఎంత శక్తివంతమైనదో, ఎంత రక్ష ప్రధానమైనదో పునీత పౌలు గారు తన యొక్క సువార్త ప్రచార అనుభవం తెలియజేస్తున్నారు. ప్రభు సువార్తను ఆసక్తితో ఆలకించి విశ్వాసంలో స్వీకరించిన వారు లౌకిక శక్తుల బంధాల నుంచి విడుదలై దైవజనులుగా పరివర్తన చెందగలిగారు, దైవరాజ్యంలో పౌరులయ్యారని చెబుతున్నారు. ఎవరైతే పౌలు గారు యొక్క సహచరులు బోధించినప్పుడు ఆసక్తితో ఆ యొక్క సువార్తను ఆలకించారో, విశ్వాసంతో స్వీకరించారో, దాన్ని వారి యొక్క జీవితాల్లో పనిచేసేట్లుగా చేశారో వారు దైవజనులుగా పరివర్తన చెందారని చెప్పేసి పౌలు గారు తెలియజేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి గురువు లేకపోతే పరిచారకుడు చేయవలసింది అదే. దైవజనులను విశ్వాసంలో బలపరచాలి, దైవజనులను దేవుని ప్రజలుగా మార్చాలి. ఇదే ప్రతి సువార్తకుడు చేసే పని. అది పౌలు గారు చేశారు. ఆ విధంగా చేసి ఇదిగో ఆ విధంగా ప్రజలందరూ కూడా మారారు, దైవజనులుగా మారారు, పరివర్తన చెందారు, దైవరాజ్యంలో పౌరులయ్యారని చెప్పేసి ఎంతో సంతోషంగా ఆనందంగా దీన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇంకా రెండవది, పరిచర్య అయిన తర్వాత సంఘాన్ని స్థాపించిన తర్వాత ఏం జరిగిందో ఈరోజు మనం విన్నాం. ఇలా ఏర్పడిన క్రీస్తు సంఘాలు అంటే క్రైస్తవ సంఘాలకు తమ సంఘ పెద్దలను తానే ఎన్నుకోలేదు. గుర్తుపెట్టుకోండి, సంఘ పెద్దలను ఆ విధంగా పౌలు గారు సంఘాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, కథోలిక సంఘాన్ని ఏర్పాటు చేసిన తర్వాత సంఘ పెద్దలను వారే ఎన్నుకోలేదు. ఇది చాలా ముఖ్యం. పౌలు బర్నబాలే ఆయా సంఘాలకు ఎవరు నాయకత్వం వహించాలో నిర్ణయించారు. ఎలా నిర్ణయించారు? తమకు ఇష్టం వచ్చిన వారిని కాదు. గురువులు సంఘ పెద్దలు నియమించేటప్పుడు, కౌన్సిల్ మెంబర్ నియమించేటప్పుడు ఎవరు పడితే వాళ్ళు తనకు ఇష్టం వచ్చిన తనకు అనుకూలం వారిని కాదు. ఇక్కడ పౌలు గారు బర్నబాస్ ఏం చేశారు మనం చూడండి. పౌలు బర్నబాసులు ఆయా సంఘాలకు ఎవరు నాయకత్వం వహించాలో నిర్ణయించారు. సువార్త ప్రబోధానికి, గురుధర్మ నిర్వహణకు యోగ్యులైన పెద్దలను వారే ఎంపిక చేశారు. అయితే ఈ పెద్దల ఎంపిక తన ఇష్టానుసారం కాక ప్రభు సంకల్ప ప్రకారం
పవిత్రాత్మ ప్రేరణతోనే చేశారు. ఏ విధంగా? ఉపవాసాలతోనూ ప్రార్థనలతోనూ ప్రార్థించిన తర్వాత ఎవరు దీనికి యోగ్యులని వారు అప్పుడు దేవుడు వారికి ప్రేరేపించిన తర్వాత వారిని మాత్రమే సంఘ పెద్దలుగా నియమించారని చెప్పేసి ఈనాటి మొదటి పాఠంలో మనం విన్నాం. ఇది తానువారికి ఇష్టమైన వాళ్ళని పెట్టుకోవటం కాదు, లేదా నాకు అనుకూలమైన పెట్టుకోవటం కాదు. ఇది ప్రార్థన పూర్వకంగా జరగాలి. దేవుని యొక్క నిర్ణయం ఏంటో తెలియాలి. ఉదాహరణకి యోధాసు చనిపోయిన తర్వాత దాన్ని భర్తీ చేయడానికి మత్తయాసుని ఎన్నుకున్నారు. చూడండి ఎలా ఎన్నుకున్నారు. పేతురు గారు ఆయనకి ఉన్న అధికారంతో నువ్వు ఉండని చెప్పొచ్చు. ఆ విధంగా చేయలేదు. ఆ విధంగా చేయలా. ఏం చేశారు? ప్రార్థన చేసి సీట్లు వేసి దేవుడు ఎవరిని ప్రేరేపిస్తాడో, ఎవరిని ఎన్నుకోమంటాడో వారిని మాత్రమే ఎన్నుకున్నారు తప్ప ఇష్టోచ్చానుసారం చేయలా. అదేవిధంగా పౌలు గారు ఆయన చెప్పిన దాని ప్రకారం కథోలిక సంఘం స్థాపించిన తర్వాత ఎవరిని ఎన్నుకోవాలన్న విషయాన్ని వారు ప్రార్థన పూర్వకంగా ఉపవాసం చేసి ప్రార్థన చేసి ఎవరిని ఎన్నుకోవాలని దేవుడు ప్రేరేపించాడో వారిని మాత్రమే సంఘ పెద్దలుగా నియమించినట్లుగా మనకి ఇక్కడ తెలియజేస్తుంది. ఉపవాసములతోనూ ప్రార్థనలతోనూ దేవుని చిత్తమేంటో తెలుసుకున్న తర్వాతే పెద్దలను ఎంపిక చేసి ఆయా సంఘాల నిర్వహణ బాధ్యత వారికి అప్పగించారు. ఇది ముఖ్యం. అంతేగాని నాకు అనుకూలంగా నా తరఫున మాట్లాడేవాళ్ళు లేకపోతే నాకు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు కాదు. అది కాదు. దేవుని యొక్క చిత్తం ఏంటో దాని ప్రకారం. దీన్ని బట్టి క్రైస్తవ సంఘాలలో గురు ధర్మాలను నిర్వహించబోయేవారు, అది గురువులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, ఉపదేశాలు కావచ్చు, వారి ఎంపిక విషయంలో శ్రీ సభ అధిష్టానం తొలి దశ నుంచి తగిన జాగ్రత్త తీసుకుంటూ ఉన్నదన్న సత్యం ఈ పట్టణం ద్వారా వెల్లడవుతుంది. సో ఎవరిని వారే ఇప్పుడు నేను గురువు అవ్వాలని చెప్పేసి నన్ను ఎన్నుకోరు, లేకపోతే నేను ఉపదేశం ఉండాలని చెప్పేసి చెప్తాను. పరిశీలించిన తర్వాత అవును వీరు యోగ్యులే ఈ పని చేయటానికి లేకపోతే ఈ పరిచర్య చేయడానికి యోగ్యులని నిర్ణయించిన తర్వాత అప్పుడు మాత్రమే గురువులైనా సంఘ పెద్దలైనా ఉపదేశులైనా. అది ఈనాడు మనకి స్పష్టంగా తెలియజేస్తుంది ప్రియమైన సహోదరి. కనుక ఈ విషయంలో వారు ఎలా ఉండాలో చెప్తున్నారు. విశ్వాస ప్రమాణం విషయంలో కానీ సువార్త ప్రబోధ విషయంలో కానీ నాటి నుంచి నేటి వరకు అపోస్తులు నిర్దేశించిన ప్రమాణాలే పాటించబడుతూ ఉన్నాయి. ఆనాడు అపోస్తులు ఎలాంటి ప్రమాణాలు పాటించారు ఈ విషయాల్లో ఆ ప్రమాణాలే పాటిస్తున్నారు. ముఖ్యంగా డీకన్ అయ్యే ముందు అంత అయిపోయిన తర్వాత నిర్దేశించిన తర్వాత ప్రకటన చదివిన తర్వాత డీకన్ పట్ట ఇచ్చే ముందు ఏం చేస్తామని తెలుసా? ఆ డీకన్ని కాబోయే ఆ వ్యక్తిని దివ్యసప్రసాదం ముందు మోకరింపజేసి నేలరబెట్టి బైబుల్ మీద చేయి వేసి విశ్వాస ప్రమాణాన్ని చెప్పిస్తాం. అదేవిధంగా గురువు అయినప్పుడు, పీఠాధిపతి అయినప్పుడు అంటే విశ్వాసం రాదనా, వీళ్ళకి రాదనా? అది కాదు. వారు ఆ యొక్క బాధ్యతను స్వీకరించే ముందు మరొకసారి తమకున్న విశ్వాసాన్ని, దేవుని యందు విశ్వాసాన్ని, నమ్మకాన్ని వ్యక్తపరచాలి. అది డీకన్ పట్టా ముందు చేపిస్తాం, తర్వాత గురు పట్టా ముందు చేపిస్తాం, పీఠాధిపతి ముందు కూడా చేపిస్తాం. సో నేను చాలా వరకు చూశాను కాబట్టి, ఇవన్నీ కూడా చూశాను కాబట్టి నేను ఈ యొక్క పరిచర్యలు పాల్గొన్నా. విశ్వాస ప్రమాణం చేపించడంలో నేను అనేక సంవత్సరాలు పాల్గొన్నా. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను చూసేవాడిని అంతకుముందు గతంలో. అదేవిధంగా మన పీఠాధిపతులు అయినప్పుడు కూడా అలాగే నునిషియో గారు వచ్చేసి విశ్వాస ప్రమాణం చేపించారు. సో ప్రియమైన సహోదరులారా, అంటే దీని అర్థం అంటే ఎవరు పడితే వాళ్ళు కాకుండా ఎవరైతే విశ్వాసంగా జీవిస్తారో, ఎవరైతే విశ్వాసాన్ని పరిరక్షిస్తారో, ఎవరైతే అపహాస్యం చేయకుండా ఉంటారో వారిని మాత్రమే ఇదిగో ఇక్కడ మరి ఈ విధంగా ఈ పరిచర్యకు ఎన్నుకోవాలని చెప్పేసి మరి ఈనాటి మొదటి పాఠం మనకి తెలియజేస్తుంది. ఇక మూడవదిగా సువార్త ప్రచార పర్యటన పౌలు బర్నబాస్ అనేక ఇక్కట్లు భరించవలసి వచ్చింది. తన యొక్క ఫలవంతమైన పరిచర్య గురించి తెలియజేస్తూ పౌలు తాను పొందిన కష్టాల గురించి కూడా నివేదిస్తున్నాడు. అయితే అది బాధతో కాదు. ఎందుకంటే మనం చూస్తాం, యేసు ప్రభు చెప్పారు, ఎవరైతే మీ మాట ఆలకిస్తారో నా మాట ఆలకించిన వారు అవుతారని చెప్పి. ఎవరైతే మీ మాట వినరో నా మాట విన్నట్టు అవతపటి నా మాట విన్నట్లే అని చెప్తారు. అలాంటి వారి దగ్గర నుంచి ఏం చెప్పాడు యేసు ప్రభు? మీ కాలి ధూళిని దులిపేసి వెళ్ళండి అంటాడు. పౌలు గారు చేసింది అదే. అంత్యోకులకు వెళ్ళాడు, అక్కడ ఎవరు వినలేదు. దానికి నిరసనగా ఇదిగో దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, ఇజ్రాయేల్ ప్రజల్ని మొదట సువార్త మీకు ప్రబోధించాలని మాకు దేవుడు తెలియజేశాడు, అందుకే మీ దగ్గరకు వచ్చాం. మీరు వినటం లేదు కాబట్టి ఇదిగో మేము అన్ని జాతుల దగ్గరికి వెళ్తున్నాము.
దేవుడు వారికి ద్వారాలు తెరిచాడు అంటున్నాడు. దేవుడే స్వయంగా ద్వారాలు తెరిచి తాము అన్ని జనుల మధ్యకు వెళ్ళడానికి దారి చూపించినది తండ్రి దేవుడు అని చెప్పేసి పౌలు గారు తెలియజేస్తున్నాడు. చేస్తూ మీరు నిరాకరించారు కాబట్టి దానికి చూసినగా ఆ ఖాళీ ధూళి ఎక్కడే దులిపిమేమో ఇంకో గ్రామానికి లేకపోతే ఇదిగో అన్ని జనుల మధ్యకి వెళ్తున్నామని చెప్పి పౌలు గారు చెప్పారు. సో ఈ విధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి పాఠంలో పౌలు గారు క్రైస్తవ కతోలిక సంఘాలను స్థాపించడం, సంఘ పెద్దలు నియమించడం, తర్వాత ఎవరైనా కాదన్నప్పుడు, ఎన్నుకున్న జాతి కాదన్నప్పుడు అన్ని జాతుల మధ్యకు వెళ్ళి దేవుడు వారికి కూడా ద్వారాలు తెరిచాడని తెలియజేసి వారికి కూడా స్వార్థ బోధించిన విధానాన్ని ఈరోజు మనం ఈ యొక్క మొదటి పాఠం ద్వారా తెలుసుకుంటున్నాం. ఇక రెండో పాఠంలో మనం గత కొన్ని వారాలుగా రెండో పాఠం దర్శన గ్రంథం చదువుకుంటూ ఉన్నాం. దర్శన గ్రంథంలో యోహాను గారు దేవునికి చూపించిన దర్శనాల గురించి ఆయన పొందుపరిచాడు. ముఖ్యంగా మనం ఒకటి గమనించినట్లయితే యోహాను గారు ఆ యొక్క దర్శనాలు పొందిన విధానం, రాసిన విధానం మనం ఒకసారి గమనించినట్లయితే ప్రథమ క్రైస్తవులకి అండగా ఉండటానికి, కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు ఎదుర్కొంటున్న అలాంటి క్రైస్తవ సమాజానికి ఇదిగో ఈ కష్టాలు, బాధలు, నిందలు అన్నీ కూడా సంతోషంగా మారుతాయని తెలియజేయటానికి కూడా ఈ యొక్క గ్రంథాన్ని రాశాడు యోహాను గారు. సొంతగా రాయలేదు, దేవుడు చూపించిన దర్శనాన్ని చూశాడు, అవన్నీ కూడా రాస్తూ ఇదిగో బాబు మీరు కష్టాలు పడతారు, బాధలు పడతారు, నిందలు పడతారు, కానీ ఇవన్నీ కూడా సంతోషంగా ఆనందంగా మారే రోజు వస్తుంది. అందువలన మీరు గాబరా పడుకోకుండా, అధైర్యపడుకోకుండా ధైర్యంతో ముందుకు సాగండి. ఎందుకంటే ఒకరోజు మీ కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు అన్నీ కూడా సంతోషంగా మారది. క్రొత్త దివి, క్రొత్త భువి, పవిత్ర నగరం మీ ముందుకు వస్తుందని చెప్పేసి ఈ యొక్క దర్శనంలో ఆయన చూసిన దాన్ని మనకి వివరిస్తున్నాడు. అప్పుడేం జరుగుతుంది చూడండి. చూడండి, క్రొత్త దివి, కొత్త భువి, ద న్యూ హెవెన్ అండ్ ద న్యూ ఎర్త్. ఆయన దీని గురించి మాట్లాడుతున్నాడు. క్రొత్త దివి, క్రొత్త భువి, ఈ దర్శనం గురించి చదువుతున్నాం. ఇలా ప్రపంచంలో పాతవి గతించి కొత్తవి ఆర్జించినాం. మరి వీళ్ళకి వచ్చో లేదో, పాతవన్నీ గతించి కొత్తవి వచ్చిన ఒక పాట ఉంది, చాలా మంచి పాట, హల్లెలూయా పాట, చాలా 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 పురాతన పాట. పాతవన్నీ పోయి కొత్తవన్నీ వస్తుందని చెప్పి. సో ఇలా ప్రపంచంలో పాతవి గతించి కొత్తవి ఆర్జించే అంటే రూపుదిద్దుకునే క్రమం యేసు ప్రభు మరణ పునరుత్థానాల పవిత్రాత్మ ఆయన ఘట్టాలతో ఆరంభమవుతుంది. ఎప్పుడు ఆరంభమవుతుంది కొత్తవి? యేసు ప్రభు ఆయన పడిన కష్టాలు, బాధలు, మరణం, తర్వాత పునరుత్థానం, తర్వాత పవిత్రాత్మ ఆగమనం, దీని ద్వారా మానవ చరిత్రలో కొనసాగుతుంది. కడకు పాత నింగి, పాత నేల పూర్తిగా అవతరించిపోయి కొత్త నింగి, కొత్త నేల సంపూర్ణ ప్రభావంతో అవతరిస్తాయని చెప్పేసి ఈ యొక్క దర్శన గ్రంథంలో ఆయన చూసిన దాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఇలా క్రొత్త నింగి, క్రొత్త నేల అవతరించినప్పుడు లోకంలో ఇక మృత్యువు కానీ, మనం విన్న మాటలు, లోకంలో ఇక మృత్యువు కానీ, దుఃఖము కానీ, ఏడ్పు కానీ, బాధ కానీ ఏ మాత్రము ఉండబోవు. ఈ క్రొత్త దీవిలో, కొత్త దీవిలో ఎట్లా ఉంటాయంటే ఇక మృత్యు ఉండదు, దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు, బాధ ఉండదు, ఇవన్నీ లేకుండా ఇక సంతోషం మాత్రమే ఉంటుందని చెప్పేసి ఆయన యొక్క రెండు పాఠంలో తన యొక్క దర్శనం ద్వారా తెలియజేస్తుంది. ఎందుకంటే జరా మరణాలకు, ఈతి బాధలకు కారణమైన పాత భూమి గతించిపోవడంతో అలాంటి అనర్థాలేవి మానవులను బాధింపలేవని చెప్పేసి ఈనాడు మనం చదువుకున్న రెండో పాఠంలో పునీత పౌలు గారు యోహాను గారు తెలియజేస్తున్నారు. అంటే ఈ దర్శనంలో పునీత యోహాను గారు దేవుని నుండి దిగివచ్చు పవిత్ర నగరమగు నూతన యెరూషలేము చూస్తాడు. దేవుని నుంచి సాక్షాత్తు పరలోకం నుంచి దేవునికి దిగొచ్చిన ఈ పవిత్రమైన నూతన యెరూషలేము అని చూస్తాడు. నూతన యెరూషలేము మరేదో కాదు, స్త్రీ సభ, యేసు ప్రభు స్థాపించిన స్త్రీ సభ. ఈ స్త్రీ సభలో నేను, నువ్వు, మనందరం కూడా సభ్యులుగా ఉన్నాం. ఈ యొక్క నూతన భూమిలో, దేవుడు ఏర్పాటు చేసిన యొక్క నూతన భూమిలో సాక్షాత్ మనందరం కూడా సభ్యులుగా ఉన్నాం. అది జరిగినప్పుడు ఈ పవిత్ర నగరంలో అంటే స్త్రీ సభలో దేవుడు తాను ఎన్నుకున్న ప్రజలతోనే నివసిస్తూ వారికి తన ప్రేమానురాగాలను, తన నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడని చెప్పి తెలియజేస్తూ ఏమని రాశాడు చూడండి. ఇక దేవుడు మానవులతోనే నివసించును, వారే ఆయనకు ఆలయము, వారే ఆయన ప్రజలు, స్వయముగా దేవుడే వారితో ఉండును, ఆయన వారికి దేవుడగును. ఇది మనం విన్న వాక్యాలే. కొత్త భూమి ఏర్పడినప్పుడు దేవుడు సాక్షాత్తు ఆయన మనతో ఉంటాడన్న విషయం తెలియజేస్తూ ఇక దేవుడే మానవులతో నివసించును, వారే ఆయనకు ఆలయము, వారే ఆయన ప్రజలు, స్వయంగా దేవుడే వారితో ఉండును, ఆయన వారికి దేవుడగును.
స్త్రీ సభకు ప్రతీక నిలుస్తున్న ఈ పవిత్ర నగరం దివ్యందల దేవుని నుండి వచ్చిందని చెప్పేసి చెప్పడం ద్వారా మనందరం కూడా ఏ విధంగా ఈ యొక్క కొత్త దేవికి కొత్త భూమికి ఏ విధంగా వారసులం కాబోతున్నామో పునీత యోహాన్ గారు దాని యొక్క దర్శనం. అంతేకాకుండా తనకు కలిగిన ఈ దర్శనాన్ని గురించి ప్రకటించడం ద్వారా యోహాను హింసల పాలవుతున్న ఆనాటి క్రైస్తవ విశ్వాసాలను ఓదార్చదలిచాడు, వారి విశ్వాసాన్ని బలపరిచాడు. నిరాశ నిస్పృహలతో కుంగిపోతున్న క్రైస్తవులు సరికొత్త ఆశలను స్వీకరింపజేశాడు. నేను చెప్పాను ఆల్రెడీ మీకు ఈ విషయం. ఎందుకు రాశాడంటే యోహాను గారు తాను చూసిన దర్శనం గురించి ఎందుకు రాశాడంటే, ఆయన ప్రజలు ఏ విధంగా ఇవన్నీ కూడా బాసిపోయి సమస్యపోయి ఏ విధంగా ఈ కష్టాలు బాధలన్నీ కూడా సమస్యపోయి ఏ విధంగా సంతోషంగా ఆనందం ఉంటారు తెలియజేయడానికి ప్రథమ క్రైస్తవులు హింసల పాలవుతున్న ప్రథమ క్రైస్తవులను ప్రోత్సహించడానికి ఈయన రాసినట్లు మనం తెలియజేస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ క్రొత్త భూమిలో క్రొత్త దీవిలో మనం సభ్యులం. జ్ఞాన స్నానం పొందిన మనందరం ఈ యొక్క నూతన దివికి నూతన భూమికి మనందరం కూడా వారసులం. మరి మనం ఏ విధంగా జీవిస్తున్నాం, దానికి తగిన విధంగా మనం జీవిస్తున్నామో ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పేసి, ఒకవేళ కష్టాలు బాధలు నిందలు ఎదురైనప్పుడు భీతిల్లకోకుండా మీరు విశ్వాసంతో ముందుకు సాగిపోవాలని చెప్పేసి ఈ యొక్క రెండో పాఠం మనకి తెలియజేస్తుంది. ఇంకా సువార్త పాఠం గమనించినట్లయితే చాలా తక్కువ వాక్యాలు, 4 వచనాలు. ఈరోజు మనం చదువుకునేంత 4 వాక్యాలు, కానీ చాలా బలమైనది. మొట్టమొదట మనం యేసు ప్రభు యొక్క మహిమ గురించి మనం వింటున్నాం. ఏ విధంగా యేసు ప్రభు మహిమ పరపడతాడన్న విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేస్తున్నాడు, ఎవరో కాదు. ఎప్పుడు మొదలైంది యేసు ప్రభు మహిమ పరపడటం అనేది? ఎప్పుడు మొదలైంది? ఎప్పుడైతే యూదా ఇస్కారియోతు రొట్టె ముక్కను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడో అప్పుడే ప్రారంభమైంది. ముఖ్యంగా ఈ వాక్యాలన్నీ కూడా యేసు ప్రభు ఎప్పుడు చెప్పారో తెలుసా? కడరాత్రి భోజనం అయిన తర్వాత, భోజనం ఆరగించిన తర్వాత సుమారు ఆయన సుదీర్ఘంగా 3 గంటల పాటు శిష్యులతో మాట్లాడతాడు, బోధిస్తాడు. ఇక చివరగా బోధించడం అనమాట. కడరాత్రి భోజనం ఎప్పుడు మొదలైంది? పెద్ద శుక్రవారం సాయంత్రం 6 గంటలకి. ఇది అయిన తర్వాత, కడరాత్రి భోజనం అయిన తర్వాత 8 గంటల వరకు ఆయన బోధిస్తాడు, శిష్యులకు బోధిస్తాడు. తర్వాతే ఆయన గెత్సెమని తోటకు వెళ్తాడు. కేద్రోను వాగును దాటి గెత్సెమని తోటకు వెళ్తాడు. పెద్ద దూరంగా. ఇది ఎక్కడ జరిగింది? అప్పర్ రూమ్లో. అప్పర్ రూమ్ నుంచి చూస్తే ఆ కేద్రోను వాగు కనపడుతుంది. దాని తర్వాత దాటి వెళితే గెత్సెమని తోట కూడా కనపడుతుంది. సో యేసు ప్రభు వారికి చివరిసారిగా బోధిస్తూ ఈ విషయాలను, ఈరోజు మనం చదువుకున్న విషయాలను బోధించాడు. ఇక అంతే. తర్వాత ఇంకా యేసు ప్రభు ఇంకా చనిపోతారు. ఇక అక్కడ గెత్సెమని తోటకు వెళ్ళటం, ఆ రాత్రి అంతా ఆయన శ్రమలు పాలవటం, రక్తశమడి కార్చడం, తర్వాత యోధ బంట్రోతులను తీసుకుని రావటం, యేసు ప్రభుని అరెస్ట్ చేయటం, ఇవన్నీ కూడా తెగ జరిగిపోతూ ఉంటాయి. సో యేసు ప్రభు తాను ఇంకా గెత్సెమని తోటకు వెళ్లే ముందు సుదీర్ఘంగా వారితో మాట్లాడి ఈ విషయాలు తెలియజేశాడు. ఏం చెప్తున్నాడు? మొట్టమొదట యేసు ప్రభు తాను మహిమ పరపడను గురించి ప్రస్తావించాడు. ఎప్పుడైతే యూదా ఇస్కారియోతు గదిని వదిలి వెళ్ళిన తర్వాత అనంతరమే. సో యేసు ప్రభు మహిమ పరపడటం అనేది అప్పుడు ప్రారంభమైంది. ఆయన యొక్క శ్రమలతో పాటే ఆయన యొక్క మహిమ పరపడం కూడా ప్రారంభమైంది. శ్రమలు అనిపించి చనిపోయి తర్వాత అప్పుడు కాదు, శ్రమలు అనిపించడం అదే. ఎప్పుడైతే యూదా ఇస్కారియోతు వెళ్ళిపోయాడో తర్వాత ఇక ఆయన శ్రమలు ప్రారంభమవుతాయి. ఆయన్ని పట్టి బంధిస్తారు, తర్వాత హింసిస్తారు రాత్రంతా కూడా. తర్వాత ఆయన కొరడ దెబ్బలు తింటారు, ముళ్ళకిరీటం ధరిస్తారు, సిలువును మోస్తారు, తర్వాత సిలువ మీద కొట్టబడతారు. ఇవన్నీ కూడా జరిగిపోయింది. అప్పుడే ఆయన యొక్క మహిమ పరపటం అనేది ప్రారంభమైంది. యేసు ప్రభు తాను మానవ స్వభావం ధరించి తండ్రి దేవునితో వ్యక్తిగత అనుబంధాన్ని కలిగి ఉంటూ ఆయన చిత్త ప్రకారం నిర్వహిస్తున్న ధార్మిక కార్యాలను సాక్షాత్తు తండ్రి దేవుడే తనకు అప్పగించిన పవిత్ర కార్యంగానే భావిస్తున్నారు. అవన్నీ జరుగుతున్నప్పుడే తండ్రి దేవుడు ఆయన మహిమపరిచాడు. మరో మాటలో చెప్పాలంటే, మనిషి కుమారుడైన దైవ కుమారుడు తనకు అప్పచెప్పబడిన లోకరక్ష కార్యం నెరవేర్చడం ద్వారా తండ్రిని మహిమపరిస్తే, చూడండి నేను చెప్పే మాటలు, మనిషి కుమారుడైన దైవ కుమారుడు తనకు అప్పగింపబడిన లోకరక్ష కార్యాన్ని నెరవేర్చడం ద్వారా తండ్రిని మహిమపరిస్తే, తాను అప్పగించిన కార్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చినందుకు గాను తండ్రి దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభుని మహిమపరుస్తున్నారు. మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభు దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని మహిమపరిచాడు. ఆ తర్వాత దేవుని చిత్తాన్ని నెరవేర్చినందుకు గాను తండ్రి దేవుడు కుమారుడిని యేసుక్రీస్తుని మహిమపరుస్తున్నాడు. ఇది సత్యం.
ప్రియమైన సహోదరి సహోదరులారా, గుర్తుపెట్టుకోండి, నువ్వు నేను మనందరం కూడా ఆ యొక్క మహిమలో పాలు పంచుకొని అవునా కాదా? ఏమంటున్నా మనం విశ్వాస ప్రమాణంలో శరీరం యొక్క ఉత్థానాన్ని విశ్వసిస్తున్నాను అంటాం. దాని అర్థం ఏంటి? యేసుప్రభు ఏ విధంగా ఆత్మ శరీరాలతో ఆయన ఉత్థానమయ్యాడో అదే విధంగా ఆయన యొక్క ఉత్థానంలో మనం కూడా పాలు పంచుకుంటామనే విశ్వాసాన్ని విశ్వాస సంఘం వ్యక్తం చేస్తున్నాం. శరీరం యొక్క ఉత్థానాన్ని విశ్వసిస్తున్నాను. ఎలా జరుగుద్ది? అది మనకు ఎలా జరుగుద్ది అంటే, యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి దేవుని మహింపరిచాడో అదే విధంగా మనమందరం కూడా ఈ లోకంలో జీవిస్తున్న మనందరం కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా ఆయన మహింపరిచినప్పుడు దేవుడు మనల్ని కూడా ఆ యొక్క మహిమలోనికి పిలుస్తాడు. ఇది రక్షణ ప్రణాళికను మనందరం చేసుకోవాల్సింది. మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన మహింపరిచినప్పుడు దేవుడు మనల్ని కూడా ఆ విధంగా చేసినందుకు, ఆయన చిత్తాన్ని నెరవేర్చినందుకు, ఆయన చిత్తప్రకారం జీవించినందుకు మనల్ని కూడా ఆయన యొక్క మహిమలోనికి ఆహ్వానిస్తాడు. దానికోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. మరి ఆ విధంగా ఈ లోకల్ జీవించే మనందరం కూడా దీని గురించి ఆలోచిస్తూ ఆ మహిమను పొందటానికి, ఏ మహిమలోనికైతే యేసు ప్రభు ప్రవేశించాడో ఆ మహిమలోనికి ప్రవేశించడానికి మనందరం కూడా ఎదురు చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభుని పోలి జీవించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి మరి ఈ యొక్క మొదటి సువార్త పాఠం మనకు తెలియజేస్తుంది. యేసు ప్రభు తన తండ్రికి తనకు అప్పచెప్పిన లోకరక్షకాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన గడియ సమీపించినది. ఈ కార్యాన్ని సంపూర్ణంగా గావించడానికి గాను తాను శ్రమ అనుభవించి శిలువపై మరణించవలసిన గడియ కూడా ఆసన్నమైనది. యూదా ఇస్కరియోతు చేయబోయే గురుద్రోహంతో యేసు ప్రభు శ్రమల పర్వం ఆరంభమవుతుంది. దానితోనే ఆయన మహిమ పరపడటం కూడా ఆరంభమవుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనందరం కూడా మరి ఈ యొక్క మహిమలో పాలు పంచుకోవాలని ఎదురు చూస్తున్నాం. ఆత్మ పరిశీలన చేసుకుందాం. నిజంగా ఆ మహిమలో మనం ప్రవేశించాలంటే ఏం చేయాలో మరి యేసు ప్రభు తన యొక్క జీవితం ద్వారా మనకు నేర్పాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం, దేవుని మాటను పాటించడం, దేవుని యొక్క మార్గాన్ని అనుసరించడం. సో ఆ విధంగా చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇంకా రెండవదిగా యేసు ప్రభు ఈనాటి సువార్తలో మనకి ఇచ్చింది ఏంటంటే సోదర ప్రేమ ఆజ్ఞ. ఏంటి నూతనత్వం ఏంటి? ఆల్రెడీ మనకి బైబిల్ యొక్క దీని గురించి ఉంది, ఒకరినొకరు ప్రేమించుకోవాలని చెప్పేసి ఉంది. అవునా కాదా? బైబిల్లో ఉంది. మనం చూసినట్లయితే మోషే ద్వారా దేవుడు ఇవన్నీ కూడా తెలియజేశారు ప్రజలకి, ఇశ్రాయేలు ప్రజలకి. అయితే మరి ఈ యొక్క యేసు ప్రభు యొక్క ఇచ్చే యొక్క నూతన ఆజ్ఞలో క్రొత్తదనం ఏంటి? ఒకసారి ఒక యువకుడు వస్తాడు, యేసు ప్రభుని అడుగుతాడు, నిత్య జీవితం పొందాలంటే నేనేం చేయాలంటాడు. అప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించు, నీ దేవుడైన దేవుని సంపూర్ణంగా నీ పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ప్రేమించని చెబుతాడు. రెండోదిగా ఏం చెబుతాడు? నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అంటే ఆల్రెడీ బైబిల్లో ఉంది. బైబిల్లో మనకి ఈ యొక్క సోదర ప్రేమ గురించి ఆల్రెడీ మనకు ఉంది. యేసుప్రభు ఆ యొక్క యువకుడిని అడిగినప్పుడు యువకుడు అన్ని తెలుసు కాబట్టి యేసుప్రభు చెప్పాడు, తర్వాత నేను అన్ని పాటిస్తానని కూడా చెప్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ నూతనాత్వం ఏంటంటే యేసుప్రభు చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. చిన్న ఒక మాట ఏంటంటే, నేను మిమ్ము ప్రేమించినట్లు. అప్పటి వరకు ఏముంది? ఊరికే నీ వరే నీ పొరుగు వారిని ప్రేమించని చెప్పాను. కానీ ఇక్కడ యేసు ప్రభు చెబుతున్నారు, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇది నూతనత్వం. ఇక్కడ యేసు ప్రభు స్వయంగా చేసి, అక్కడేమో ఇదిగో నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని ఉంది. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నారు? నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడు. అంటే ఆల్రెడీ ఇక్కడ యేసు ప్రభు చేసేసారు. అక్కడేమో చెయ్యాలని ఉంది, ఇక్కడ యేసు ప్రభు చేసి చూపించి చివరికి ఎవరిని శత్రువుల తండ్రి కూడా ప్రేమించాడు. శిలువ మీద ఉండి శత్రువుల కోసం ప్రార్థన చేశాడు. శత్రువులను ప్రేమించమన్న యేసుక్రీస్తు ప్రభు శత్రువుల కోసం ప్రార్థన చేశాడు. ఆ విధంగా నూతనత్వం ఏంటో, నూతనాజ్ఞ ఏంటో ప్రభు మనకు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించడం, మన కుటుంబ సభ్యుల్ని ప్రేమించడం, లేదా మనకు తెలిసిన వారిని ప్రేమించడం, మనల్ని ప్రేమించే వారిని ప్రేమించడం వరకు మనం అనుకుంటున్నాం. కానీ యేసు ప్రభు ఏమంటున్నారో తెలుసా? నీ శత్రువులను సైతం కూడా నీవు ప్రేమించాలి. కష్టమే. ఆ విధంగా చేయటం కష్టమే. నాకు కష్టం, నీకు అందరికి కష్టమే. ఒకసారి ఇట్లాగే ప్రార్థన జరుగుతుంది. ఎక్కువ అంటే ఇక్కడ దాదాపు
ఈక్వల్గా ఉంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు. కొన్ని చోట్ల అయితే మనకి ఇక ఎక్కువ లేడీసే కనపడతారు కొన్ని చోట్ల. సో అక్కడ కూడా ప్రార్థన జరుగుతుంది, ఎక్కువ మంది ఆడవాళ్ళే ఉన్నారు. సో గురువు బోధిస్తున్నాడు, ఇదే విషయం చెబుతున్నాడు, ఇదే విషయం చెబుతున్నాడు. నీ శత్రువులను సైతం కూడా ప్రేమించాలని చెప్పేసి ఆ గురువు బోధిస్తున్నాడు ఆ ప్రార్థన సమావేశంలో. అంటే ఒక కుటుంబ ప్రార్థన లాగా జరుగుతూ ఉంది. ప్రార్థిస్తున్నాడు. వారిలో ఒక ఆమె చేయెత్తింది. ఎవరన్నారు అంటాను చూడు, ఏదో జడ్జి గారు మాట్లాడుతుంటే మనం చేయెత్తింది. ఏంటమ్మా అన్నాడు. చెప్పమ్మా ఏంటి నీ సమస్య ఏంటన్నాడు. స్వామి, వినటానికి బాగానే ఉంది, నీ శత్రువులను ప్రేమించమని చెబుతున్నారు, వారిని ఆదరించమంటున్నారు, వారి కోసం ప్రార్థన చేయమంటున్నారు, వినటానికి బాగానే ఉంది. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇది ఎలా సాధ్యమని చెబుతూ తన అనుభవం చెబుతుంది. మా ఇంటి పక్క ఉంది ఒక ఆమె, మా ఇంటి పక్క ఒక ఆమె ఉంది. ఆ ఇల్లు మొత్తం మొత్తం కూడా శుభ్రం చేసి మా ఇంటి పెరట్లో వేస్తుంది. తన ఇంటి మొత్తాన్ని కూడా శుభ్రం చేసి ఎక్కడేస్తుందో తుక్కుని చెత్తని తన ఇంటి పక్కన తన ఇంటి పెరట్లో వేస్తుంది. మనం కూడా చేస్తూ ఉంటాం. మన దగ్గర శుభ్రంగా ఉండాలి కానీ బయట వాళ్ళ పక్కన మాత్రం మనం శుభ్రంగా ఉండాలని ఆలోచించాం. అలా చేస్తుంది. ఇప్పుడు ఆమెను ఎలా ప్రేమించమంటారు? ప్రతిరోజు నాకు ఇదే బాధ, ప్రతిరోజు కూడా ఇదిగో ఆమె తన యొక్క మొత్తాన్ని శుభ్రం చేసేసి తన ప్రాంగణాన్ని శుభ్రం చేసి ఆ చెత్త చెదారం తీసుకొచ్చి ఇదిగో గోడ నుంచి ఇటు పక్క ఇదురుతుంది. ఇప్పుడు చెప్పండి, నేను ఆమెను ప్రేమించాలా? కరెక్టే కదా, ఆమె అడిగిన సబబే. ప్రతిరోజు ఇదే సమస్య ఎదుర్కొంటున్నా, ఎలా ఎలా మరి దీన్ని నేను భరించాలని చెప్పేసి అడిగినప్పుడు గురువు మరి సమాధానం చెప్పాలి కదా, ఏదో ఒకటి చెప్పాలి కదా. లేదు సరే నువ్వు అట్లాగే చేయమంటే కుదరదు కదా. కొంచెం కళ్ళు మూసుకున్నాడు, కొంచెంసేపు ఆలోచించాడు, ప్రార్థన చేసుకున్నాడు. అప్పుడు చెప్పడం ప్రారంభించాడు. అమ్మా, మానవులకు అది అసాధ్యమే, మానవులుగా మనం ఆలోచిస్తే అది అసాధ్యమే. కానీ నీవు యేసు ప్రభు కళ్ళతో చూడు ఆ వ్యక్తిని. నీవు చూడండి ఎలాంటి సమాధానం ఇచ్చాడు గురువు. నువ్వు యేసు ప్రభు కళ్ళతో ఆ వ్యక్తిని చూడు, అప్పుడు అంతా కూడా సాధ్యమే. అవునా కాదా? ఇప్పుడు చెప్పండి నాకు సమాధానం, మీరు చెప్పండి అవునా కాదా? యేసు ప్రభు నేత్రాలతో, యేసు ప్రభు కళ్ళతో మనం అంతా కూడా చూసినప్పుడు అన్ని కూడా సాధ్యమే. యేసు ప్రభు ఆ విధంగా చూశారు. ఆయన శత్రువులుగా చూడలా, మిత్రులుగా చూశాడు. ఎవరైతే దాన్ని హింసించారో, ఎవరైతే తన మీద సిలువ మీద కొట్టారో వారిని యేసు ప్రభు శత్రువులుగా భావించలేదు. వారి తరపున పోరాడాడు, వారి తరపున ప్రార్థన చేశాడు. తండ్రి, వీరు చేయుచున్నదే వీరికి తెలియదు, వీరిని క్షమించి. ఎవరు చేస్తారండి అంతా? ఎవరు చేయగలుగుతారు? ఒక యేసుక్రీస్తు తప్ప. మరి యేసు ప్రభుని అనుసరించే మనము కూడా కొంతవరకు అయినా సరే, 100% కాకపోయినా సరే కొంతవరకు ఆ విధంగా చేయలేకపోతే నిజంగా మనం క్రైస్తవులమా? నామక క్రైస్తవులుగా మిగిలిపోతాం తప్ప వాస్తవ క్రైస్తవులుగా మనం మిగిలిపోము. సో వాస్తవ క్రైస్తవత్వానికి లేదా నామక క్రైస్తవానికి చాలా తేడా ఉంది. నామక క్రైస్తవులు అంటే జ్ఞానస్నానం తీసుకుంటాం, సార్ గుడికి వస్తాం, పోతాం, అన్ని జరుగుతాను ఉంటాయి, కానీ సీరియస్గా దాన్ని తీసుకోం. వాస్తవ క్రైస్తవులు అంటే, నిజమైన క్రైస్తవులు ఏంటంటే కనీసం యేసు ప్రభు చెప్పిన మాటలను పాటిస్తూ దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయటం. ఆత్మ పరిశీలన చేసుకుందాం, మనం నామక క్రైస్తవులమా లేకపోతే. మరి ఇక్కడ అపోస్తులు యేసు ప్రభుని అనుసరించారు, పూర్తిగా అనుసరించారు. పౌలు గారు కావచ్చు, 12 మంది అపోస్తులు కావచ్చు, తర్వాత వచ్చిన పునీతులు కావచ్చు, వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని పరిపూర్ణంగా అనుసరించారు కాబట్టి ఈనాడు సత్య శ్రీ సభ ఈ విధంగా వెలుగొందుతుంది. గుర్తుపెట్టుకోండి, వారు అనుసరించారు. మాటల్లో, చేతల్లో, ఆలోచన అన్నిటిలోనూ కూడా మొదట తడబడ్డారు, అవిశ్వాసానికి లోనయ్యారు, పారిపోయారు. కానీ ఒకసారి పవిత్రాత్మ వచ్చిన తర్వాత, పవిత్రాత్మ పొందిన తర్వాత పరిపూర్ణంగా వారు అనుసరించారు. ఎంతవరకు అంటే యేసు ప్రభు కోసం కొరడా దెబ్బలు తిన్నందుకు సంతోషపడేంత వరకు. అదేగా చేసింది. అపోస్తలను తీసుకెళ్లి పేతురు గారిని తీసుకెళ్లి కొరడాలతో కొడతారు. ఇక నుంచి యేసు ప్రభు గురించి చెప్పొద్దు అంటారు. వాళ్ళు బాధతో రాలా, అవమానంతో రాలా, సంతోషంతో బయటకు వచ్చారు. ఎందుకు? యేసు ప్రభు కోసం కొరడా దెబ్బలు తిన్నందుకు సంతోషపడుతున్నామని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చారు. ఇది నిజమైన క్రైస్తవత్వం. కష్టమే, కానీ ఇష్టంతో చేసినప్పుడు కొంతవరకైనా చేయగలుగుతాన్ని మనం ప్రయత్నం చేయాలి. ఆ విధంగా అపోస్తులు ఏ విధంగా ఈ యొక్క నూతనాజ్ఞ, యేసు ప్రభు ఇచ్చిన నూతనాజ్ఞ పాటించారో
దాన్ని మనందరం కూడా పాటించడానికి ప్రయత్నం, యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞను వాళ్ళు పాటించారు, మనకు నేర్పారు. అదే విశ్వాసంతో మనం జీవించాలని చెప్పేసి ఈనాటి సువార్త పఠనం మనకి తెలియజేస్తుంది. ఒక కథోలిక పాఠశాలలో సత్యోపదేశ తరగతి జరుగుతుంది. టీచర్ గారు అపోస్తల గురించి బోధించారు. 12 మంది అపోస్తల గురించి బోధించారు. అంటే పంపబడిన వారిని యేసు ప్రభువుకు ప్రతినిధులుగా ప్రపంచం నలుమూలకు వెళ్ళి యేసు ప్రభు మాదిరి సువార్త ప్రబోధం చేశారని, యేసు ప్రభు చేసినట్టు అద్భుతాలు కూడా చేశారని, యేసు ప్రభులాగా జీవించారని, ఇలా అనేక విషయాలను పిల్లలకు వివరిస్తూ కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు టీచర్ గారు. జీవితంలో జరిగిన ఇవన్నీ కూడా చెప్పారు. అపోస్తల జీవితాలు జరిగినాయి. వారు ఏ విధంగా యేసు ప్రభుని అనుసరించారు, యేసు ప్రభుని గురించి బోధించారు, ఏ విధంగా నిలకడగా ఉన్నారు దాని గురించి చెప్పారు. ఆ తరగతిలో రాణి అని ఒక చిన్న అమ్మాయి ఉంది, ఒక చిన్న పాప ఉంది. ఆ అమ్మాయి కూడా టీచర్ గారు చెప్పిన విషయాలు అర్థమయ్యాయి. కానీ ఆ అమ్మాయికి టీచర్ గారు చెప్పిన విషయాలు అర్థమయ్యాయి, కానీ అపోస్తలు అనే మాట పలకడం చాలా కష్టంగా ఉంది. అపోస్తలు అనే మాట మాత్రం రావటంలా, మిగతా విషయాలన్నీ అర్థం చేసుకుంది. ఇంటికి వచ్చాక తల్లి అడిగింది, అమ్మ నువ్వు కేటగిజం క్లాస్కి వెళ్ళావుగా తల్లి, టీచర్ గారు ఏం చెప్పారు నీకు అని చెప్పేసి ఏం చెప్పిందని అడిగినప్పుడు, సో అప్పుడు రాణి చెబుతుంది. అడిగినప్పుడు జరిగింది రాణి చెప్పింది. మరి టీచర్ గారు ఈ వేళ ఏ పాఠం చెప్పారని మళ్ళీ అడిగింది తల్లి. అన్ని చెబుతుంది కానీ అపోస్తల గురించి చెప్పారని మాటలు చెప్పలేకపోతుంది. ఎందుకంటే ఆ మాట గుర్తులేదు, లేకపోతే నోరు తిరగటంలా. అన్ని చెబుతుంది, ఇదిగో టీచర్ గారు ఇట్లా చెప్పారని. మళ్ళీ తల్లి రెట్టించి అడిగింది, మరి టీచర్ గారు ఈవేళ ఏ పాఠం చెప్పారని మళ్ళీ అడిగింది. టక్కున ఆలోచించుకోండి నేను చెప్పిందంటే, యేసు ప్రభు శాంపిల్స్ గురించి చెప్పిందాన్ని. యేసు ప్రభు శాంపిల్స్ గురించి టీచర్ గారు చెప్పిందని. అప్పుడు ఆశ్చర్యపడటం తల్లి వంతైంది. ఇదేంటి యేసు ప్రభు శాంపిల్స్ ఏంటి, శాంపుల్ అంటే పోలి అని, యేసు ప్రభు శాంపిల్స్ ఏంటని చెప్పేసి అడిగింది. తల్లి తికమకబడింది. అప్పుడు రాణి మళ్ళీ చెబుతుంది అనమాట. అడిగింది, ఏంటమ్మా ఏంటి ఆ శాంపిల్స్ ఏంటి, యేసు ప్రభు శాంపిల్స్ ఏంటి అడిగినప్పుడు అప్పుడు రాణి మళ్ళీ అదేనమ్మా, యేసు ప్రభులాగే ఊరూరికి వెళ్ళి యేసు ప్రభులాగే బోధలు చేసి, యేసు ప్రభులాగే అద్భుతాలు చేసి, యేసు ప్రభులాగే యేసు ప్రభులాగా బతికారే వాళ్ళ గురించి అంది. ఎక్స్ప్లెనేషన్ కానీ మాట చెప్పడం అపోస్తలనే మాట చెప్పలేకపోతుంది. అప్పుడు వెంటనే తల్లి అప్పుడు గుర్తొచ్చింది, ఓ అపోస్తులా, నువ్వు అపోస్తుల గురించి చెబుతున్నావా అంది. అవును వాళ్ళ గురించి చెబుతాను అంది. అప్పుడు మళ్ళీ అడుగుతుంది తల్లి, మరి శాంపుల్స్ అంటావేంటి, అపోస్తులని మాట చెప్పలేవా అని చెప్పినప్పుడు తనను తాను, అంటే తను పొరపాటును ఒప్పుకోకుండా, పిల్లలు ఒప్పుకోరు కదా, తనను తాను సమర్థించుకుంటేనా అన్నిటిలోనూ యేసు ప్రభులాగా ఉండేవాళ్ళు. శాంపుల్స్ అంటే యేసు ప్రభు శాంపుల్స్ అంటే అన్నిటిలోనూ యేసు ప్రభులాగా ఉండేవాళ్ళు, జీవించేవాళ్ళు. యేసు ప్రభుకు శాంపిల్స్ కాక మరేమవుతారు? తిరిగి మళ్ళీ తల్లిని ప్రశ్నించింది. చూడండి ఎంత సమర్థవంతంగా తెలివితేటలను ఉపయోగించి చెప్పిందో. అవును ప్రియమైన సహోదరులు, వీఆర్ ఆల్ శాంపిల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనందరం కూడా యేసు ప్రభుకి శాంపిల్స్. అవునా కాదా చెప్పండి నాకు సమాధానం, అవునా కాదా అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభుని పోలి జీవించటం, యేసు ప్రభులాగా ఆలోచించటం, యేసు ప్రభులాగా దయగలిగి జీవించటం. ఇవన్నీ కూడా చేసినప్పుడు నిజంగా మనం యేసు ప్రభుని పోలి జీవించిన వాళ్ళం అవుతాం. ఆ విధంగా జీవించమని చెప్పేసి ప్రభు ఈనాడు మనం ఆహ్వానిస్తున్నారు. ఆత్మ పరిశీలన చేసుకుంటాం. మరి దీన్ని ఎలాగా జీవిస్తున్నాం? నిజంగా యేసు ప్రభుని పోలి మనం జీవిస్తున్నామా? యేసు ప్రభు చెప్పిన నూతన ఆజ్ఞ, నేను మేము ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకున్న ఆజ్ఞను ఏ విధంగా మన యొక్క జీవితాల్లో పాటిస్తున్న మాత్రం పరిచయం చేసుకుందాం. ఎందుకంటే ఇది క్రీస్తు ప్రభు ఇచ్చిన ప్రేమాజ్ఞలోని కొత్తదనం. ఇది క్రీస్తు ప్రభు ఇచ్చిన ప్రేమాజ్ఞలోని కొత్తదనం, నూతనత్వం. ప్రేమించడం తేలికే, క్రీస్తు ప్రభు మాదిరిగా నిస్వార్థంగా ప్రేమించడమే కష్టం. గుర్తుపెట్టుకోండి, ప్రేమించడం తేలికే, ప్రేమిస్తున్నా అంటాం. కానీ క్రీస్తు ప్రభు మాదిరి నిస్వార్థంగా శత్రువులను సైతం ప్రేమించడమే కష్టం. కానీ ఆ విధంగా చేయమని ఈ యొక్క నూతన ఆజ్ఞ ద్వారా క్రీస్తు అని తెలియజేస్తున్నారు. ఆత్మ పరిశీలన చేసుకుని ఈ యొక్క ప్రభు ఇచ్చిన ఆజ్ఞను ఏ విధంగా పాటిస్తున్నాం ఆత్మ పరిశీలన కోసం మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని దీవించి ఎప్పుడు కూడా ప్రభు ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తూ మనకి జీవితాలు ధన్యం చేసుకునే విధంగా మనం దీవించమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు అందరూ నిలబడి మనకి విశ్వాసాన్ని ప్రకటిద్దాం.
పరలోకమును సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియముండి పుట్టెను. వంశులాత్మ కార్మికులోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకానికి ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడి నుండి జీవించే వారుకును చనిపోయిన వారుకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సంఘమును పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నిపును విశ్వసించున్నాను. శరీరం యొక్క కార్యమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను స్వామి. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య గ్రంథ పట్టణాల్లో దేవుడు మనకు గొప్ప సందేశం ఇచ్చారు. ఒకరు ఎందు ఒక ప్రేమ కలిగి జీవించాలని, మనకు కష్టాలు బాధలు ఎదురవుతూ ఉంటాయి కానీ ముందుకు సాగిపోవాలని చెప్పేసి, ఆ విధంగా మనం జీవించినప్పుడు మనం క్రొత్త భూములను కొత్త దీవులను మనం ప్రవేశిస్తామన్న విషయాన్ని మనకు తెలియజేశారు. మరి అందుకోసం మనం ఆశపడుతూ ఎదురు చూస్తున్న మనం నిజంగా యేసు ప్రభులాగా దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవించి ఆ యొక్క మహిమలో పాలు పంచుకునే మనం దీవించమని విశ్వాసుల ప్రార్థన ద్వారా మనం దేవుని వేడుకుందాం. సత్య శ్రీ సభ కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ పాపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, కన్యశ్రీల ఉపదేశం దేవుడు దీవించి వారి యొక్క పరిచయను ఫలవంతం చేసి వారు నిస్వార్థంతో ప్రభులాగా జీవించి మనస్తత్వం వారికి అనుగ్రహించమని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రపంచ దేశాల కోసం, నాయకుల కోసం ప్రార్థన చేద్దాం. వారందరూ కూడా చిత్తశుద్ధితో స్వార్థాన్ని విడనాడి మరి ప్రజల యోగక్షేమాల కోసం పనిచేసే విధంగా, శాంతి సమాధానాల కోసం పాటుపడే విధంగా దేవుడు వారికి మంచి మనసు దయచేయాలని, ముఖ్యంగా మన దేశానికి, పాకిస్తాన్ దేశానికి నాయకులకు మంచి మనసు దయచేయాలని. ఓ ప్రభా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. అనారోగ్యంతో బాధపడే వారికి దేవుడు సంపూర్ణ స్వస్థతించి వారిని స్వస్థపరిచి వారు కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవునికి కృతజ్ఞత తెలియజేసి మరి ప్రార్థనలో పూజలో పాల్గొనే విధంగా వారికి మంచి ఆరోగ్య స్వస్థని ఇవ్వాలని. ఓ ప్రభా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. చనిపోయిన ఆత్మల కోసం, ముఖ్యంగా దిక్కులేని ఆత్మల కోసం ప్రార్థన చేద్దాం. మన కుటుంబాల్లో చనిపోయిన మన కుటుంబ సభ్యుల ఆత్మలకు దేవుడిని ప్రసాదించాలని, ముఖ్యంగా అనాథ ఆత్మలకు దేవుడిని ప్రసాదించాలని. ఓ ప్రభా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ మనల్ని మనాథుడైన క్రీస్తు ద్వారా మీకు అర్పిస్తున్నాం తండ్రి. నీ
చేరి నీ ప్రాపుగానే నిలుచున్న ఈ మానవాళి ఈ ప్రేమ చాడ నెలకొన్న నీ ఆలయాల నీ ప్రాపుగానే నిలుచున్న ఈ మానవాళి నీ రాజ్యం నీకు అర్పించగా ఆత్మార్పణము చేసి అర్పించగా నీ రాజ్యం నీకు అర్పించగా ఆత్మార్పణము చేసి అర్పించగా ఆనంద తీరాలని చేర్చుమా ఆనంద తీరాలని చేర్చుమా స్వీకరించి నా జన్మ చరితార్థమౌను నాలోన నీవు నీలోన నేను ఏ వేద సంగీతమౌను ద్రాక్షారసములో జలబిందువైన నా జన్మ చరితార్థమౌను ఈ యొక్క దివ్య బలి పూజ గీతా హరీష్ వారి యొక్క కుటుంబం దేవుడు దీవించి వారు చేసిన మేలులకు గాను వారికి దేవుడు చక్కని ఉద్యోగం ఇచ్చినందుకు గాను మరి మొదటి సాలరీ దేవుని సమర్పిస్తూ ఈ యొక్క దీపలం సమర్పిస్తున్నారు. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమట్ల ప్రార్థింపుము. మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరుణల ద్వారా ఈ బలిని స్వీకరించును కాక. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్య నిర్వహణ ఫలితముగా నీ దివ్య జీవనమందు మాకు భాగమున దయచేయుచున్నావు. నీవు తెలియజేయ సత్యములను మేము అవగాహన చేసుకొని వారికి ఉపయుక్తముగా మా జీవితములను సవరించుకున్నట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కా క్రీస్తు బలి నీ కాలమున
నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా పాపముతో నిన్న పాత స్థితి వినాశనము కాగా పతరమైన విశ్వము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనం మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో పొంగుతూ నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, మీరు ముందే రండి. పావని పిత, నీవు నిక్కమగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జయం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకుని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. మీరు కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణం స్మరించుతూ అతడు మరల వేయించేదును ఎదురు చూసి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాం. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలకొనుచున్నాం. తన మరణం ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లా దయచూపుము. అతడు మమ్మల్ని నీకు నిత్యార్పణంగా రూపొందించునుగాక. నీవెన్నుకొన్ని పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె మహావిరక్త పత్రికుని జోజపు గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలకొనుచున్నాము. ఈ లోకమని ఏర్చే నీ శ్రీ సభను, నీ సేవకుడకు మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకుని ప్రజలందరినీ విశ్వాసమందనో ప్రేమయందునో దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశల చెదిరి నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమనతట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాధించము. పరలో మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మానవము మాకు నేటి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహములన పాపము నుండి మా విముక్తులని చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అన్ని అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా,
మా పాపములను లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇంకొకరు రావచ్చు కదా. మీరు చూడండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపను పరిహరించు దేవుని గొర్రె పిల్ల. ప్రభుని విందుకు పిలవబడిన వారు ధన్యులు. ప్రభువా, మేము నా ఇంట ప్రవేశించకు నేను పాత్రాలు కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. మానవులకు దేవుని నిబంధనే ఇది. మానవులకు దేవుని నిబంధనే ఇది. మనకు తానే ప్రేమ మీద మోసగినాడుగా. మనకు తానే ప్రేమ మీద మోసగినాడుగా. మానవులకు దేవుని నిబంధనే ఇది. Bravo!
కొనగరారే తుదిలో ప్రభుని కొనగరారే మానవులకు దేవుని నిబంధనే ఇది జీవితేశుడు తన దివ్య హృదయము మన రక్షణార్థమై జనించినాడుగా జీవితేశుడు తన దివ్య హృదయము మన రక్షణార్థమై జనించినాడుగా అదియే మనకు నిజమైన పాలము మనకు నిజమైన పాలము మానవులకు దేవుని నిబంధనే ఇది మానవులకు దేవుని నిబంధనే దేవుని నిబంధనే ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు సమీపమున ఉండమని ప్రతిమాలు పొందుచున్నాం. స్వర్గపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము మా పూర్వ పాపస్థితిని విస్మరించి నూతన జీవితం జీవించినట్లు నీ కృపను అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. కూర్చోండి. నన్ను స్వీకరించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కాకండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసురాలైన నేను దేవుని వారి సముఖంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళతో ఇచ్చినారు, నా ఎముకలన్నీ ఇచ్చినారు అని దేవుని వారి గురించి పూర్వకాలం ముందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుని వారి యొక్క 5 గాయములను మిగిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమును విచారించి తలంపు చే ధ్యానించెడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అనుడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింప చేయను.
నా మంచి చేసువా దేవర వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతమాని ప్రార్థిస్తున్నాను స్వామి. ఆమేన్. యునుగాక నీ సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. పరిశుద్ధ పాపగారి తలంపు నెరవేరినట్లును మేత్రాణుల కొరకు గురువుల కొరకు పరిశుద్ధ దేవమాత్మ తలంచి ఒక పర్లోక జపం ఒక మంగళవారం జపం త్రిత్వేక స్తోత్రం వేడుకొందము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజపడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పు అనుగ్రహింపుము. మా యొక్క అప్పులను వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి కుమార్తె,
పాపాత్ముడైనడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలం కలుగును గాక. జేసుక్రీస్తునాథుని దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. జేసుక్రీస్తునాథుని దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. జేసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. పునీత జోజప్ప గారా, మా కొరకు ప్రార్థించండి. పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. సకల పునీతులారా, మా కొరకు ప్రార్థించండి. సకల కావలి సన్మనస్కులారా, మాకు కావలిగా ఉండండి. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారం కలుగును గాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.